Hello students, welcome to today's class. Ee class lo manam ఏ టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం అంటే significance of a psi and a psi square. Please join the class. Significance of psi and చాలా మంది అండి psi square అని రాస్తారు, కానీ యాక్చువల్ గా మాడ్యులస్ psi square రాయాలన్నమాట. psi square ఎందుకు రాయాలన్నది ఆ టైం వచ్చినప్పుడు చెప్తా. ఆ psi square గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ముందుగా సిగ్నిఫికెన్స్ ఆఫ్ psi అండ్ psi square చదివేటప్పుడు psi square అని చదివినా, రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాడ్యులస్ psi square అని రాయండి. రైట్, ముందుగా నేను దేని గురించి చెప్పబోతున్నానంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ psi. సిగ్నిఫికెన్స్ ఆఫ్ psi మనందరికీ తెలిసిన విషయాలేనండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే psi అనేటటువంటిది ఒక వేవ్ ఫంక్షన్, కాబట్టి దాన్నే రాస్తున్నాను నేను. psi ఈజ్ ఏ వేవ్ ఫంక్షన్. ఇట్ రిప్రజెంట్స్ amplitude of an electron wave. మనం తీసుకునే ఎలక్ట్రాన్ యొక్క వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. రెండో పాయింట్, ఇట్ డిస్క్రైబ్స్ ద వేరియేషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ an electron wave with respect to distance and time. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలా అంటే ఎలా వ్యారీ అవుతుంది యాంప్లిట్యూడ్ అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు చెప్పాం. ఆ చాలాసార్లు చెప్పినప్పుడు ఎలా చెప్పామండి, ఇలా మనం ఒక సర్కిల్ కనుక తీసుకున్నట్లయితే ఆ సర్కిల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రాన్ ఉందని అనుకుంటే, ఇప్పుడు మనం ఒక సెంటర్ నుంచి దీనికి ఇలా హారిజంటల్ లైన్ తీసుకుని సెంటర్ నుంచి ఇలా కనుక తీసుకుని ఇలా కనుక తీసుకున్నట్లయితే ఇది ఎలా వ్యారీ అవుతుంది అనేటటువంటిది ఆయిలర్ ఈక్వేషన్ తీసుకుని చెప్పాం. గుర్తుందండి? అంటే e⁻⁵ ఈజ్ ఈక్వల్ టు cos θ ప్లస్ i sin θ అని ప్రీవియస్ క్లాస్లో మాట్లాడాం. ఈ e⁻⁵నే ఆయన ఒకసారి డిస్టెన్స్కి తీసుకున్నారు. ఎప్పుడది టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డెరైవ్ చేసేటప్పుడు. ఒకసారి టైంతో కలిపి తీసుకున్నారు, అది ఎప్పుడండి టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ చేసేటప్పుడు. మీకు జ్ఞాపకం కనుక ఉన్నట్లయితే psi ఈజ్ ఈక్వల్ టు a sin 2π/λx తీసుకున్నారు. ఎప్పుడు టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో. టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, psi ఈజ్ ఈక్వల్ టు ψ0 ఇంటూ e⁻⁻⁖θ అని తీసుకున్నారు. ఇలా చేయొచ్చు. ఇదే దాన్ని ఏ అని కాకుండా కూడా రాయొచ్చండి. ఎలా అంటే ψ0 sin 2π/λx అని కూడా రాసుకోవచ్చు. ఎలా చేసినా ఒకటి. సో ఇలాగా మన యాంప్లిట్యూడ్ యొక్క వేరియేషను, ఎలక్ట్రాన్ వేవ్ దాని యొక్క యాంప్లిట్యూడ్ వేరియేషను మనం విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్, అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు టైం మనం చూపించవచ్చు. ఏమై క్లియర్? ఇది దీని యొక్క సిగ్నిఫికెన్స్. తర్వాత 3, psi అనేటువంటిది ఏంటండి? psi ఈజ్ ఏ సొల్యూషన్ టు ది స్క్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్. psi ఈజ్ ఏ సొల్యూషన్ టు ది స్క్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనం స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ రాయండి అన్నారు అనుకోండి, ఎవరైనా ఏం రాస్తారు, ∇² psi ప్లస్ 8π²m/h² ఇంటూ e−v ఇంటూ psi ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదండి మనకి స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ఈ స్క్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్లో psi అనేటటువంటి దాని యొక్క వాల్యూ ఏమవుతుందండి, ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. అంటే psi ఈజ్ ఈక్వల్ టు a sin 2π/λx అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసినా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. psi ఈజ్ ఈక్వల్ టు ψ0 ఇంటూ e⁻⁻⁖θ అని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ e⁻⁻⁖θ కనుక మీకు తెలియకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు. ψ0 ఇంటూ e⁻⁻⁖ωt కూడా రాసుకోవచ్చు. దీన్ని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి
ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి సై అనేటటువంటిది ఏంటి అంటే స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. ఏమై క్లియర్? తర్వాత 4, దో psi is having many number of solutions, only few are acceptable, acceptable real solutions. These are called eigenvalues. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇలా మనం సర్క్యులర్ మోషన్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని చెప్పినప్పుడు దీనిలో ఉన్నటువంటి ఇమాజినరీ వాల్యూ ఏదైతే ఉందో I sin θ అనేటటువంటి ఇమాజినరీ వాల్యూ కొన్ని పాయింట్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే 0 అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? మనకి రియల్ సొల్యూషన్ ఒకటే మిగులుతుంది. ఇది అంటే ఏంటి ఒకసారి అర్థం చేసుకుందామండి. సపోజ్ నేను ఎలక్ట్రాన్ అనేటటువంటిది ఈ ప్లేస్లో ఉందని చెప్పాను అనుకోండి. ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి రియల్ వాల్యూ మరియు ఇమాజినరీ వాల్యూ రెండు ఉన్నాయి. కానీ ఎలక్ట్రాన్ ఇలా రొటేట్ అవుతూ ఉన్నట్లయితే కనుక పీరియాడికల్గా కొన్ని ఏరియాస్లో ఈ I sin θ వాల్యూ కాస్త 0 అయిపోతూ ఉంటుంది. అప్పుడు కేవలం రియల్ వాల్యూనే మనకు మిగులుతుంది. ఎక్కడైతే ఈ రియల్ వాల్యూస్ మాత్రమే మనకి వస్తున్నాయో సై అనేటువంటి వేవ్ ఫంక్షన్కి ఆ రియల్ వాల్యూస్ వచ్చినటువంటి ఆ ప్రదేశాలను ఏమని పిలుస్తారు అంటే ఐగన్ వాల్యూస్ అని పిలుస్తారు. ఐగన్ వాల్యూస్ అని పిలుస్తారు. అంటే దీనికి కొంచెం ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకున్నాం. సపోజ్ ఇది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎగ్జాంపుల్. ఇలా స్టెప్స్ ఉన్నాయి మీ ఇంట్లో స్టెప్స్. ఈ స్టెప్స్ ఎవరో ఇలా ఎక్కుతున్నప్పుడు ఇతను 1వ స్టెప్ లేదా 2వ స్టెప్ లేదా 3వ స్టెప్ లేదా 4వ స్టెప్స్ మీద మాత్రమే కాళ్ళు పెట్టగలడు. కానీ 1 నుంచి 2కి రావాలనుకోండి ఖచ్చితంగా ఈ లెవెల్స్ అని దాటాలిగా. అంటే ఇక్కడ నేను డాట్స్ వేస్తున్నాను కదా, ఈ లెవెల్స్ అని దాటాలి. ఈ లెవెల్స్ 2 అనే లెవెల్ కంటే కొంచెం ఎక్కువ వచ్చాక దీంట్లోకి వచ్చి పడతారు, 2 అనే దాంట్లోకి వస్తారు. కాబట్టి ఇక్కడ ఎక్కడన్నా కాలు వదిలేస్తే ఏమవుతుంది? మరలా తిరిగి 1వ స్టెప్లోకి వచ్చేస్తుంటుంది కదండి. సో ఇవన్నీ కూడా రియల్ సొల్యూషన్స్ కావు. ఏవి డాట్స్ అన్నీ కూడా జనరల్ ఎగ్జాంపుల్లో మాట్లాడంటే రియల్ సొల్యూషన్స్ కావు. ఏది రియల్ సొల్యూషన్? 2 అనేది రియల్ సొల్యూషన్. మళ్ళీ 2 నుంచి 3కి రావాలంటే ఇలా వెళ్తుంది, డాట్స్ వెళ్తాయి, కరెక్ట్గా 3 దగ్గరకు వచ్చి ఒక స్టెప్ వస్తుంది. ఒకవేళ 3 కంటే కొంచెం పైకి కాల్ తీసుకొచ్చి ఇలా పెట్టినా అది చివరికి వచ్చి ఈ రియల్ వాల్యూనే సిచ్యుయేట్ అవుతుంది కదండి. ఈ రియల్ వాల్యూలోనే సిచ్యుయేట్ అవుతుంది. అలాగే ఇందులో మనం వేవ్ ఉందని అనుకుంటే గనక అంటే ఇలా రాస్తారు. డి బ్రోలీస్ థియరీస్ చేసినప్పుడు ఇలా ఒక వేవ్ రాస్తారు. ఇలా వేవ్ రాసినప్పుడు కరెక్ట్గా దీని యొక్క వాల్యూలో ఎక్కడో కొన్ని పాయింట్స్లో మనకి నోడ్స్ వస్తాయి. ఈ నోడ్స్ వచ్చేటువంటి పాయింట్స్ ఏది కనుక మనం చూసినట్లయితే అక్కడ ఇమాజినరీ వాల్యూ అనేది ఉండదు. ఆ ఇమాజినరీ వాల్యూ ఉండకుండా కొన్ని పాయింట్స్ ఉంటాయి. దీంట్లో ఏవైతే ఈ పాయింట్స్ మనం రిప్రజెంటేషన్ చేస్తున్నామో వాటిని మనం ఏమైనా మాట్లాడుతున్నాం అంటే ఐగన్ వాల్యూస్ అంటున్నాం. జస్ట్ లైక్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా తీసుకున్నది ఇది తీసుకున్నా కానీ అది. ఏమై క్లియర్? ఇంకా లాస్ట్ పాయింట్ సిగ్నిఫికెన్స్లో ఈచ్ ఐగన్ ఫంక్షన్ corresponds to an atomic orbital in case of atom and a molecular orbital in case of molecule. అంటే ఎక్కడైతే మనకి రియల్ వాల్యూస్ వస్తున్నాయో ఈ రియల్ వాల్యూస్ అన్నీ కూడా మనం వేటిగా గుర్తించామంటే అటామిక్ ఆర్బిటాల్స్గా గుర్తించాం. ఓకేనండి. వేటిలో? యాటమ్స్లో అయితే.
మాలిక్యూల్స్లో అయినట్లయితే కనుక మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని గుర్తించాం. ఇది మనకు కనెక్టింగ్ టాపిక్ అయిన తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్స్ సార్కి వచ్చినప్పుడు ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి చెప్తాను. ముందుగా అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి చెప్తాను. అంటే దీంట్లో మనకి ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాల్స్ ఇందులో తగులుతుంటాయి కదండి. వీటిల్లో మనకి ఎలక్ట్రాన్ వచ్చి పడింది అంటే అక్కడ వచ్చేటువంటి ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం ఏమని మాట్లాడచ్చు అంటే ఐగన్ ఫంక్షన్ సాటిస్ఫై అయినటువంటి వాల్యూస్, రియల్ వాల్యూస్ వస్తున్నాయి అని చెప్తారు. ఇప్పుడు సై అనే దాన్ని కనుక తీసుకుంటే ఇంత ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేయొచ్చు. అందుకనే దీన్ని ఏమని మాట్లాడుతుంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అని అన్నాము. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చదవాలి. ఓకేనండి, 1-2 సార్లు వీడియో చూడండి, అర్థమవుతుంది నేను చెప్పింది ఏంటన్నది. దీని తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై స్క్వేర్, దీని గురించి మాట్లాడదాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై స్క్వేర్. ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. అదేమిటంటే మామూలుగా మనం సై స్క్వేర్ అని చెప్పేటటువంటిది ఇక్కడ రాసినటువంటి మాడ్యులస్ సై స్క్వేరు 2 1 కావండి. ఏమిటి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ ఒకసారి చూద్దామండి. సై అనేటటువంటి వేవ్ ఫంక్షను ఒక రియల్ వాల్యూ, ఒక ఇమాజినరీ వాల్యూ కలిసినటువంటి వేవ్ ఫంక్షన్. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ a + ib. ఇప్పుడు ఎందులోనైనా కానీ ఇలా మనకి ఇమాజినరీ వాల్యూ కనుక ఉన్నట్లయితే ఈ రకమైనటువంటి వేవ్ ఫంక్షన్ని మనం క్యాలిక్యులేషన్ పర్పస్లో వాడలేము. అంటే మనం ఎప్పుడు కూడా రియల్ వాల్యూస్తోనే క్యాలిక్యులేషన్స్ చేస్తాం, క్వాంటమ్ మెకానికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ రియల్ వాల్యూ లేదు కాబట్టి దీన్ని రియల్ వాల్యూ చేద్దామని చెప్పేసి ఒకవేళ మనం సై స్క్వేర్ కనుక చేసామనుకోండి, దీన్ని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అప్పుడు ఏమవుతుంది, a + ib హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే a² + ib హోల్ స్క్వేర్ + 2aib. దాని యొక్క వాల్యూ ఏమైంది, a² + i² b² + 2aib. సో a² + i² అంటే -1 కాబట్టి -1 × b² + 2aib. ఫైనల్గా ఇది a² - b² + 2aib అయింది. అంటే మనం సై స్క్వేర్ కట్టినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి ఈ i అనే వాల్యూ మనకి ఎలిమినేట్ అవ్వలేదు. అందుకని సైంటిస్టులు ఏమని చెప్పారంటే ఎప్పుడన్నా ఇది ఎలిమినేట్ అయ్యి మనకి రియల్ వాల్యూ రావాలి అంటే కనుక మనం ఈ సైని దాని యొక్క కాంజుగేట్ తోటి మల్టిప్లై చేయండి అన్నారు. అంటే సై స్టార్ వాల్యూ తీసుకోండి. సై స్టార్ వాల్యూ ఏమవుతుందండి, a - ib అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను దీని వాల్యూ కనిపెట్టండి అన్నాను అనుకో, ఏంటది సై × సై స్టార్ అనే దాని యొక్క వాల్యూ ఎంత అంటే a + ib × a - ib. ఇది a + b × a - b రూపంలో ఉంది కాబట్టి a² - b² ఫార్ములా ప్రకారంగా a² - ib హోల్ అంటే ఏమైంది, ఇది a² - i² b². అంటే a² - i² అంటే ఎంత అండి, -1 × b². ఫైనల్లీ యూ విల్ గెట్ ఏ రియల్ వాల్యూ a² + b². ఎవరు, సై × సై స్టార్ వాల్యూ. కాబట్టి ఈ సై × సై స్టార్ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి ఈ నొటేషన్ తీసుకున్నారు. అంటే నా ఉద్దేశం మాడ్యులస్ సై స్క్వేర్ అంటే దాని అర్థం సై × సై స్టార్ అని. ఇప్పుడు మీకు అర్థమైందండి సై స్క్వేర్ వాల్యూ ఎలా వచ్చింది, మాడ్యులస్ సై స్క్వేర్ వాల్యూ ఎలా వచ్చింది. కాబట్టి క్వాంటమ్ మెకానికల్గా మనం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ని ప్రాబబిలిటీ డెన్సిటీ వీటిని మెజర్ చేయాలన్నా చెప్పాలన్నా మనం దేన్ని యూజ్ చేయాలంటే మాడ్యులస్ సై స్క్వేర్ అనే దాన్నే తీసుకోవాలి. డైరెక్ట్ సై స్క్వేర్ అనేది రియల్ కావచ్చు, రియల్ కాకపోవచ్చు వాల్యూ అనేది. బట్ మాడ్యులస్ సై స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా మనకు రియల్ వాల్యూని ఇస్తుంది. కాబట్టి మనం క్వాంటమ్ మెకానికల్గా ఎక్కడైనా కనుక సై స్క్వేర్ అని మాట్లాడుతున్నామంటే దానిలో మనం అక్కడ ఉన్న కండిషన్ బట్టి మాడ్యులస్ సై స్క్వేర్ మాట్లాడుతున్నారా లేదా మామూలుగా వేవ్ ఫంక్షన్ సై స్క్వేర్ మాట్లాడుతున్నారా అనే విషయాన్ని మనం చెక్ చేసుకుని మాట్లాడుకోవాలి. ఐ క్లియర్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనకి మాడ్యులస్ సై స్క్వేర్ అని కాకుండా డైరెక్ట్గా సై స్క్వేర్ అని రాస్తారు. అది కరెక్ట్, మనం పర్టికులర్గా మాట్లాడితే అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ జనరల్గా ఇంక్లూడ్ చేసేస్తున్నారు బుక్స్లో. కానీ మీరు తెలుసుకుని ఉండండి ఏంటంటే వాళ్ళు మాట్లాడేది మాడ్యులస్ సై స్క్వేర్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై స్క్వేర్ అని చేసి అడిగితే దాని ఉద్దేశం మాడ్యులస్ సై స్క్వేర్ అనేది దాని ఉద్దేశం. ఏంటి దీని యొక్క
సిగ్నిఫికెన్స్ అని అంటే ఇలా రాయాలి. ఒకటి, మాడ్యులస్ సై స్క్వేర్ represents the probability of finding an electron around the nucleus of an atom. ఒక యాటంలో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనకి ఈ మాడ్యులస్ సై స్క్వేర్ తెలియజేస్తుంది. సార్ జస్ట్ మాడ్యులస్ సై స్క్వేర్ వేస్తే వెంటనే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ వచ్చేస్తుందా అంటే స్టేట్మెంట్ మనం జనరల్గా ఇలా రాస్తూ ఉంటాం, కానీ దీని యొక్క రియల్ మీనింగ్ వేరు. రియల్ మీనింగ్ ఏంటంటే ఇలా మనం యాటమ్ను కనుక తీసుకున్నట్లయితే చూడండి, నేను స్పెరికల్గా 3 డైమెన్షన్లో తీసుకుంటున్నాను యాటమ్. ఓకే, దీని ఇంటర్నల్గా ఎక్కడో న్యూక్లియస్ ఉందనుకోండి. సపోజ్ ఇది యాటమ్ యొక్క ఫస్ట్ ఆర్బిట్ అని అనుకున్నాం కాసేపు. ఈ ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది అని నేను రిప్రజెంటేషన్ చేశాను అనుకోండి. సపోజ్ ఈ ప్లేస్లో ఎలక్ట్రాన్ ఉంది అని అన్నాను. యాక్చువల్గా ఇలా డాట్ స్ట్రక్చర్ చూపించకూడదు, వేవ్ మోడల్ చూపించాలి. అర్థం కావాలన్న పర్పస్తో నేను డాట్ వేస్తున్నాను. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది అన్నారు అనుకోండి. సపోజ్ ఈ బాల్ యొక్క రేడియస్ నేను 3 సెంటీమీటర్స్ అనుకున్నాను అనుకోండి. రేడియస్ r = 3 సెంటీమీటర్స్ అని అనుకున్నాను. ఓకే, ఇలా అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు రేడియస్ ప్రకారంగా కనుక మనం చూస్తే ఎక్కడున్న ఎలక్ట్రాన్ గురించి అయినా మాట్లాడచ్చు. ఇదైనా అదే, అంటే 3 సెంటీమీటర్స్ ప్రకారంగా చూస్తే ఇదైనా అదే, ఎలా చూసినా అదే, ఇలా చూసినా అదే. దీన్ని అందుకని ఇక్కడ రాస్తున్నారేంటి, అరౌండ్ ది న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. న్యూక్లియస్ ఈ బాల్ లోపల ఉంది. ఓకేనండి. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా మనకి అన్ని వైపులా కూడా దీన్ని మెజర్ చేసేటప్పుడు 3 సెంటీమీటర్స్ అనేటటువంటి దానిలో ఉన్నటువంటి స్మాలర్ అనే వాల్యూ 3 సెంటీమీటర్స్ అనేది కాన్స్టెంట్ అయినప్పటికీ ఇంటర్నల్గా దీని యొక్క యాంగిల్ మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఒక రకమైన తీటా వాల్యూ ఉంటే ఎక్కడ ఉందనుకుంటే ఒక రకమైన తీటా ఉంటుంది, ఎక్కడ ఉంటే ఒక రకమైన తీటా వాల్యూ ఉంటుంది, ఎక్కడ ఉంటే ఒక రకమైన తీటా వాల్యూ ఉంటుంది. అంటే సెంటర్ నుంచి డిస్టెన్స్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాంగిల్లో మార్పు ఉంది, రేడియస్లో చేంజ్ లేదు. కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ అనేటటువంటిది వేటి మీద ఆధారపడి ఉంటుందయ్యా అని అంటే వీటి మీద. మాడ్యులస్ సై స్క్వేర్ అనే దాన్ని దేని ద్వారా కొలుస్తారంటే స్మాలర్ అనే డిస్టెన్స్ని యూజ్ చేసి కొలుస్తారు. అదేవిధంగా థీటా యాంగిల్ని కూడా దీంట్లో కన్సిడర్ చేసి చేస్తారు. కాబట్టి ఇలా కొలిచేటప్పుడు ఉన్నటువంటి ప్రాబబిలిటీని ఏమన్నా అంటారంటే రేడియల్ ప్రాబబిలిటీ అంటారు. రేడియల్ ప్రాబబిలిటీ. ఎందుకు నేను అంత ఇలా చెప్తున్నాను రేడియల్ ప్రాబబిలిటీ అని చెప్పేసి, ఈ రేడియల్ ప్రాబబిలిటీ ద్వారా మాత్రమే మనం ఆర్బిటాల్స్ యొక్క షేప్ను కనుక్కోగలిగాము. అంటే ఎస్ ఆర్బిటాల్కి స్పెరికల్ షేప్ ఉంటుందని, పీకి డంబెల్ షేప్ ఉంటుందని, ఇవన్నీ కనుక్కోవడానికి గల కారణం ఏంటంటే మాడ్యులస్ సై స్క్వేర్ అనేటటువంటి దాన్ని ఆర్ వాల్యూ మరియు థీటా వాల్యూలతోటి కోరిలేట్ చేస్తూ మనం దీని చుట్టూ కనుక ఒక ఈక్వేషన్ డెవలప్ చేస్తే, ఆ ఈక్వేషన్ ఎవరు సై వేవ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ డెవలప్ చేసినట్లయితే దానిలో రియల్ వాల్యూడ్ సొల్యూషన్స్ వచ్చినటువంటి ప్లేస్లో మనకి రేడియల్ ప్రాబబిలిటీ పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే రేడియల్ ప్రాబబిలిటీ ఒక రియల్ వాల్యూకి వచ్చేలాగా వచ్చింది మనకి. ఎక్కడైతే ఇలా రియల్ వాల్యూ వచ్చేలాగా వచ్చిందో దాన్ని మనం ఆర్బిటల్ షేప్స్కి తీసుకోవడానికి వాడాం. ఎక్కడైతే రియల్ వాల్యూ ఈ ప్లేస్లో మనకు వస్తుందో ఆ రియల్ వాల్యూని రిప్రజెంట్ చేయడం కోసమే ఇక్కడ మాడ్యులస్ సై స్క్వేర్ని చూపిస్తున్నాం. పుట్టి సై స్క్వేర్ అయితే రావట్లేదు కాబట్టి. ఏమే క్లియర్? ఇప్పుడు ఇదంతా మనకు తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎగ్జామినేషన్స్లో ఈ పాయింట్ రాయాలి. ఏమని, మాడ్యులస్ సై స్క్వేర్ రిప్రజెంట్స్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ యాటమ్. యాటమ్ చుట్టూ ఉన్నటువంటి దాని యొక్క ఈ ఇచ్చినటువంటి రేడియస్లో ఎక్కడైతే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ అంటే కనుక్కునేటటువంటి సంభావ్యత ఎక్కడైతే ఎక్కువగా ఉందో అనే విషయాన్ని మనం ఆర్ అండ్ థీటా వాల్యూస్ని యూజ్ చేసుకుంటూ రేడియల్ ప్రాబబిలిటీ ద్వారా కనుక్కున్నాము. అలా కనుక్కునేటప్పుడు రియల్ వాల్యూ ఫంక్షన్స్ రావడానికి ఈ మాడ్యులస్ సై స్క్వేర్ మనకు ఉపయోగపడింది, ఉట్టి సై స్క్వేర్ కాకుండా. షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్? రైట్. 2, to find the value of psi square, psi must satisfy the following conditions.
ద ఫాలోయింగ్ కండిషన్స్. ఈ కింద చెప్పిన కండిషన్స్ సై అనేది ఫాలో అయితేనే మనం ఈ సై స్క్వేర్ని కనుక్కుంటాం, లేదా మాడ్యులస్ సై స్క్వేర్ని మనం ఫైండ్ చేయగలుగుతాము. ఏమిటి ఆ సై అనేటటువంటిది సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్? ఒకటి, సై మస్ట్ బి ఫైనైట్ ఎవ్రీవేర్. ప్రతి చోట కూడా సై అనేటటువంటి వాల్యూ మీకు ఫైనైట్ వాల్యూ ఉండాలి. అంటే నా ఉద్దేశం ఇక్కడ నుంచి ఇలా మనకి కరెక్ట్గా 3 సెంటీమీటర్స్ రాగానే అక్కడ మీకు సై ఉండేటువంటి పాసిబిలిటీ ఒకటి తగలాలి, ఇంకోటి తగలాలి. అలా ఏదైనా ఫైనెట్గా ఒక వాల్యూ మనం రిప్రజెంటేషన్ చేయాలి. అలా ఫైనెట్ వాల్యూని కనుక మనం రిప్రజెంట్ చేసినట్లయితే దాని ద్వారా మాత్రమే మాడ్యులస్ సై స్క్వేర్ కనుక్కోవచ్చు. సార్ ఏంటి సార్ ఏదో మళ్ళీ ఫైనెట్ అంటారు అని అనుకోవచ్చు మనం. చూడండి, ఎప్పుడైనా కూడా వాల్యూ అనేది ఫైనెట్గా ఉండాలి. ఫైనెట్గా ఉండే వాల్యూస్ నేను కొన్ని చెప్తా చూడండి. ఇప్పుడు నేను సైన్ వేవ్ అనే దాన్ని తీసుకున్నాను అనుకోండి, అవునండి. సైన్ వేవ్ తీసుకుంటే మనందరూ తెలుసు, ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం ఏమిటిది, సైన్ థీటా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఇలా వేస్తాం. గుర్తుందండి మీకు? సైన్ థీటా వాల్యూ ఇక్కడ 0, ఇది 1/2, ఇది 1/√2, ఇది √3/2, ఇది 1. వాల్యూ అనేది 0 నుంచి 1 మధ్యలో తిరుగుతూ ఉంటుంది సైన్ ఫంక్షన్కి. ఇంకా మీరు డీప్గా వెళ్ళిపోయారు అనుకోండి దీంట్లో సబ్జెక్ట్లోకి, -1 నుంచి 0 నుంచి +1 మధ్యలో తిరుగుతూ ఉంటుంది. అంటే కోఆర్డినేట్స్ మారుతాయి కదా, కోఆర్డినేట్స్ మారినప్పుడు -1 కూడా రావచ్చు. ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే కోఆర్డినేట్ కాదు, ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్ ఇట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, సైన్ వాల్యూ ఎప్పుడు కూడా -1 నుంచి 0, 0 to +1 మారుతూ ఉంటుంది. ఇవి తప్ప ఇన్ఫినిటీలు రావు. అదే సపోజ్ నేను ట్యాన్ థీటా తీసుకున్నాను అనుకోండి, ట్యాన్ థీటా వాల్యూస్ కనుక మీరు చూసినట్లయితే ఇన్ఫైనైట్ వాల్యూస్ కూడా వస్తాయి కదా. అంటే సపోజ్ నేను ట్యాన్ 90 degrees తీసుకున్నాను అనుకోండి, అది అప్పుడు ఏమవుతుంది, sin 90/cos 90. sin 90 వాల్యూ ఎంత, 1, cos 90 ఎంత, 0. సో 1/0 అంటే ఎంత, ఇన్ఫినిటీ. కాబట్టి ఇలాంటి ట్యాన్ ఫంక్షన్ అయ్యి ఉండకూడదు. అందుకనే మనం ఆయిలర్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం ఆయిలర్ ఈక్వేషన్? e to the power of -i theta is equal to cos theta minus i sin theta అని తీసుకున్నాం. మీరు ఎక్కడ ఫంక్షన్ తీసుకున్నా కూడా కోసైన్ వాల్యూ లేదా సైన్ వాల్యూ తీసుకున్నాము. కాబట్టి మనం తీసుకునే సై అనేటువంటి వేవ్ ఫంక్షను సైన్ కాజుల్లోనే తీసుకుంటున్నాం కాబట్టి, అంటే సైనుల్లోనూ కోసైనుల్లోనూ తీసుకుంటున్నాం కాబట్టి ఈ కండిషన్ మనకు సాటిస్ఫై అవుతుంది. సై మస్ట్ బి ఫైనెట్ ఎవ్రీవేర్, ఏదో ఒక వాల్యూని రిప్రజెంట్ చేయాలి. ఏమై క్లియర్? ఇంకో కండిషన్ ఏంటో చూద్దాం. రెండో పాయింట్, సై షుడ్ బి సింగిల్ వాల్యూడ్ at a given point in స్పేస్లో ఇచ్చినటువంటి పాయింట్ దగ్గర సింగిల్ వాల్యూ ఉండాలి. అంటే నా ఉద్దేశం ఇలా తీసుకున్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది అని అన్నాం అనుకోండి, ఇక్కడ దీని వాల్యూ ఒక సింగిల్ వాల్యూనే ఉండాలి, అంతేకాని డ్యూయల్ వాల్యూస్ ఉండకూడదు. దీనికి ఎలాగో సింగిల్ వాల్యూనే ఉంటుంది కదండి. ఎందుకు సింగిల్ వాల్యూ ఉంటుందని నేను చెప్తున్నాను. సపోజ్ మనం ప్రీవియస్ క్లాసెస్లోంచి కనుక తీసుకున్నట్లయితే ఇలా సర్క్యులర్ పాత్లో కనుక తిరుగుతూ ఉన్నట్లయితే ఈ తిరిగేటటువంటి దాన్ని కనుక మనం ఈ ప్లేస్లో ఎలక్ట్రాన్ ఉంది అని అనుకుంటే మనం ఎలా గీసామండి, ఇలా గీసాం. గుర్తుందండి? సెంటర్ నుంచి ఇలా పాయింట్స్ కలుపుతూ ఇక్కడ థీటా అనే వాల్యూని రిప్రజెంట్ చేసి దీని యొక్క కాజ్ థీటా వాల్యూ, దీని యొక్క ఐ సైన్ థీటా వాల్యూ రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు ఇది ఒకవేళ ఈ పక్క వచ్చింది అనుకో, అక్కడ కూడా సింగిల్ వాల్యూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చింది అనుకోండి సింగిల్ వాల్యూ ఉంటుంది, థీటా చేంజ్ అవుతుంది కదా. సో కాబట్టి ఏ ప్లేస్లోనైనా కూడా ఒక సింగిల్ వాల్యూనే ఉంటుంది, డబల్ వాల్యూస్ ఉండవు. ఓకేనండి? ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలి, చేస్తేనే మనం మాడ్యులస్ సై స్క్వేర్ కట్టగలం అనమాట. తర్వాత మూడో పాయింట్, సై షుడ్ బి కంటిన్యూస్ for all values of psi.
సై యొక్క అన్ని వాల్యూస్ కూడా ఫంక్షన్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాలి. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు మనం చెప్పేది దేంట్లో చెప్తున్నాం? సైనుల్లో చెప్తున్నాం కర్వ్ కదండి. సైన్ కర్వ్ మనకి ఎలా ఉంటుందండి? ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా వెళ్ళింది, ఆగదు కదా, కంటిన్యూస్గానే ఉంటుంది సైన్ వేవ్ అనేటటువంటిది. సపోజ్ కనుక మీరు ట్యానుల్లో చెప్పారనుకోండి వేవ్ని, అంటే ట్యాంజెంట్ వేవ్ చెప్పారనుకోండి, దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే ఇన్ఫినిటీని చూపిస్తూ ఉంటుంది ఇటు ఇటు. ఈ ప్లేస్లో కంటిన్యూటీ గురించి మాట్లాడాం, పక్కకు కంటిన్యూ అవుతుంది. ఓకేనండి. కాబట్టి ఇలా ఉండాలి అని అంటున్నారు. సై షుడ్ బి కంటిన్యూస్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ సై అని చెప్పారు. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి పాయింటే, సై షుడ్ బి నార్మలైజ్డ్ బై ది ఫాలోయింగ్ కండిషన్. ఈ ఫాలోయింగ్ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా నార్మలైజేషన్ ఉండాలి. ఏంటి కండిషను? ఇంటిగ్రేషన్ -∞ టు +∞ తీసుకుని సై ఇంటూ సై స్టార్ డివి ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి కండిషన్ ఇది సాటిస్ఫై చేయాలి ఎప్పుడూ కూడా. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడాం కాబట్టి ఇంక నేను దీనిలో ఎక్కువ డిస్కషన్లోకి వెళ్ళట్లేదు. అంటే ప్రాబబిలిటీ యూనిటీ అవ్వాలి. ఎంటైర్ ద వాల్యూమ్ కనుక మీరు కనుక ఫైండ్ చేసినట్లయితే మాడ్యులస్ సై స్క్వేర్, ఆ ఎంటైర్ వాల్యూమ్లో ఏదో ఒక ప్లేస్లో 100% మీకు అది కనిపించాలి. ఎవరు? ఎలక్ట్రాన్ అనేది మీరు ఫైండ్ చేయగలగాలి. కాబట్టి దీని యొక్క వాల్యూని ఇలా రాస్తారు, దీన్ని నార్మలైజేషన్ అని చెప్పేసి అంటారు. ఏమే క్లియర్? సో ఇలాగా ఈ 4 పాయింట్స్ని మీరు ఎగ్జామినేషన్లో రాయాలి. దీని గురించి చెప్పేటప్పుడు సిగ్నిఫికెన్స్ ఆఫ్ మాడ్యులస్ సై స్క్వేర్ని గురించి వాళ్ళు అడిగితే, ఒకవేళ ఎగ్జామ్లో ఉట్టి సై స్క్వేర్ని అడిగినా ఈ 4 పాయింట్లు రాయాలి. అంటే 4 అంటే ముందు కొన్ని కలిసిన ఈ పాయింట్లు, ఆ తర్వాత కంటిన్యూషన్ వచ్చింది పాయింట్. ఇది ఇక్కడ 1వ పాయింట్ ఉంది, 2వ పాయింట్లో 4 పాయింట్లు ఉన్నాయి. అవన్నీ కూడా రాయాలి. రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏమే క్లియర్? ఓకే. సో ఈ రకంగా మనం క్వాంటమ్ మెకానికల్ పార్ట్ ఫస్ట్ బీటెక్ కెమిస్ట్రీలో ఇచ్చినటువంటి దాన్ని నాకు తెలిసినంత వరకు పూర్తి చేశాను. ఫర్దర్గా మళ్ళీ మీరు ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇది ఇందులో ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేది అప్పుడు చెప్తాను నేను. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.